లెగసీ తెలుగు స్టోరీస్ పిల్లల నీతి కథలు సరైన తీర్పు. పూర్వం అమరపురం అనే ఊరిలో మంగయ్య అనే నెయ్యి వ్యాపారి ఉండేవాడు. ఆయన ఒంటరివాడు. ఓసారి నెయ్యి అమ్ముతూ చాలా దూరం వెళ్ళిపోయాడు. దాంతో తన ఇంటికి చేరుకోవడానికి చాలా ఆలస్యమైంది. మంగయ్యది అసలే ఊరు చివర ఇల్లు. జనసంచారం తక్కువగా ఉండేది. చీకటి పడ్డా ఇంట్లో దీపం వెలుగు కనిపించకపోవడంతో ఓ దొంగ మంగయ్య ఇంట్లో దూరి నగలు డబ్బు దొంగిలించుకుపోయాడు. కాసేపటి తర్వాత మరో దొంగ మంగయ్య ఇంటికి వెళ్ళాడు. విలువైన వస్తువులు ఏమీ కనిపించలేదు. ఇంతలోనే మంగయ్య వచ్చాడు. తలుపు తీసి ఉండడంతో చప్పుడు చేయకుండా నెమ్మదిగా కిటికీలో నుంచి తొంగి చూశాడు. దొంగను గమనించి తలుపులు వేసి బయట నుంచి గడియ పెట్టాడు. కాస్త దూరంలో ఉన్న మిగతా వాళ్లను తీసుకుని వచ్చి దొంగను పట్టుకున్నాడు. దేహశుద్ధి చేసి రాజభటులకు అప్పగించారు. తన ఇంట్లో నగలు డబ్బు కనిపించడం లేదని వారికి చెప్పాడు. సైనికులు ఎంత అడిగినా దొంగ తనకేమీ తెలియదన్నాడు. దీంతో అతన్ని న్యాయాధికారి ముందు ప్రవేశపెట్టారు. సరిగ్గా అప్పుడే మంగయ్య ఇంట్లో నగలు డబ్బు దొంగిలించిన మొదటి దొంగను రాజభటులు మరో చోట పట్టుకున్నారు. విచారణకు తీసుకువచ్చారు. మంగయ్య ఆ నగల్ని గమనించి అవి తనవే అని గుర్తించాడు. అతను చెప్పిన వివరాలన్నీ దొరికిన సొత్తుతో సరిపోవడంతో న్యాయాధికారి వాటిని మంగయ్యకు ఇప్పించాడు. దాంతో రెండో దొంగ, అయ్యా, దొంగ ఎవరో తెలిసింది కదా, నాకే పాపమో తెలియదని రుజువైంది కదా, ఇప్పటికైనా నన్ను విడిచిపెట్టండి అని న్యాయాధికారిని వేడుకున్నాడు. నువ్వు ఏ వస్తువు దొంగలించలేదు నిజమే, కానీ దొంగలించాలి అనే ఉద్దేశంతో మంగయ్య ఇంట్లోకి దూరావు కాబట్టి నీకు శిక్ష పడాల్సిందే అన్నాడు న్యాయాధికారి. ఇద్దరినీ చెరసాలకు తరలించమని భటులను ఆజ్ఞాపించాడు.